రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ల అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ విమర్శించారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు చేయలేని పనిని సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన నిరసన దీక్షను వారు ఖండించారు. డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నిజమైన అర్హులకు ఇళ్లను అందించాలన్నదే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న భూపాలపల్లిలో డబుల్ బెడ్రూమ్లపై నిరసన దీక్ష చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా నిన్న పెట్టిన దానికి గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 18 వరకు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారి హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు, అంతేకాకుండా దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెలపై తన్ని బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారు 2018 నుంచి 2023 వరకు వారు అధికారంలో ఉన్నారు. అంటే 9 సంవత్సరాలలో వారికి అసలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకుండా ఈరోజు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆ రోజున డబ్బులు ఎవరైతే తీసుకున్నారో, డబ్బులు ఎవరైతే ఇచ్చారో వారికే డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ మొదటి నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ల పైనే మేము మా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డబుల్ బెడ్రూమ్ పైనే దృష్టి సారించి అసలైన లబ్ధిదారులకు, నిరుపేద కుటుంబాలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కూడా అధికారులతో ఎన్నోసార్లు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి, ఇల్లు లేని నిరుపేద కుటుంబీకులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి అధికారులతో, కలెక్టర్ గారితో, మన ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులతో కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి సర్వేలు కూడా చేయడం జరిగింది. ఇందులో 392 మంది లబ్ధిదారులకు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన క్రమంలో 390 మంది మొత్తము కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉన్న వాళ్ళే, ఒక ఇద్దరికి మాత్రమే ఇళ్ళు లేవు. ఆ ఇళ్ళు లేని వాళ్ళకి కూడా మేము గుర్తించి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గుర్తించి, అధికారులు గుర్తించి వారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ, భూపాలపల్లి పట్టణ ప్రజలు కానీ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీరు కేవలం నిరసన దీక్ష చేయడాన్ని ఓన్లీ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలంలో గడిచినప్పటి నుండి మేము ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినామో 6 గ్యారంటీ పథకాలను ఇస్తామని చెప్పినాం. ఈరోజు 5 గ్యారంటీ పథకాలను ఇవ్వడం జరిగింది. ఇంకో పథకాన్ని కూడా త్వరలో ఇవ్వడం జరుగుతూ ఉంది. గత పాలకులు అన్నట్టు కాదు మేము చేసేది. ఈ 416 ఇండ్లను పంచటమే కాకుండా ఇంకా కొంతమంది నిరుపేదలు ఉంటారు, చాలామంది పేదలు ఉన్నారు. ఉన్న పేదోళ్ళకి 416 బెడ్రూమ్లను డిస్పర్స్ చేస్తాము. మిగిలినటువంటి నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే 2025లో ఇంకా 3500లకు కూడా మేము ఇందిరమ్మ ఇండ్లని ఇస్తాము. మళ్ళీ వచ్చే సంవత్సరం మరో 3500. ఇట్లా ఈ 4 సంవత్సరాల పాటు ఇచ్చి ఇక్కడ ఎవ్వరు కూడా ఇల్లు లేని వ్యక్తి లేకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారిది, మనందరిది. కాబట్టి ఎవ్వరు మీరు భయపడనక్కర్లేదు. పిచ్చి నిరసనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు. దానికి ఉదాహరణే గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి వాళ్లకు ఇంకా నౌకరీలు బాగా కావాలి, ఇంట్లోళ్లకు వాళ్ళకు వీళ్ళకు కావాలని పోయినటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి అది మీరు పెట్టుకోవాలి. ఎందుకు పోతారు? నిరసన చేస్తారు, గిరసన చేస్తారు.
అక్కరకు రాని నిరసనలను ప్రజలు పట్టించుకోరు.